వెల్కమ్ సార్, హార్ట్లీ వెల్కమ్. అర్జున్, ఏంటయ్యా ఇదంతా? ఏంటి వెల్కమ్ ఏర్పాట్లు? అంటే కొత్తగా పెళ్ళి? సార్ 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 అలాంటిదేం లేదు సార్. ఈరోజు చిన్న సర్ప్రైజ్ ఏంటంటే ఈ ఆఫీస్ స్టార్ట్ చేసి ఈ రోజుతో 10 years కంప్లీట్ అయ్యాయి. ఓహో, సో ఈ ఏర్పాట్లన్నీ దాని గురించే. ఓహో. లక్కీగా ఈ ఆఫీస్ యానివర్సరీ రోజు మీరు ఇక్కడికి వచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఏదో ఆకాశవాణి కబురు పెట్టినట్టు సమయానికి మీతో సెలబ్రేషన్ పంచుకోవటానికి వచ్చానన్నమాట. గ్రేట్ గ్రేట్. సార్, మా ఆఫీస్ యానివర్సరీకి మీరు వచ్చిన శుభ సందర్భంగా మీ చేతితోనే సెలబ్రేషన్ కేక్ కట్ చేయాలి. నేను కేక్ కట్ చేయటమా? కాదు కాదు, ఈరోజు కేక్ కట్ చేయాల్సింది నేను కాదయ్యా. కావేరి నువ్వు కలిసి జంటగా కేక్ కట్ చేయాలి. అమ్మా కావేరి, ఈరోజు మన ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ఫుల్ గా ప్రారంభం కాబోతుంది అంటే అది నీ వల్లే కదా. సో ఈ సెలబ్రేషన్ నీ చేతుల మీదుగానే జరగాలి. ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు కదా, అలాగే అర్జున్ సాధించబోయే ఈ ప్రాజెక్ట్ అనే విజయం వెనుక ఖచ్చితంగా నువ్వే ఉంటావు. ఇది అక్షర సత్యం. అర్జున్ గారి వెనక కావేరి ఉండడం ఏంటి? అందుకే ఈ సెలబ్రేషన్ కేక్ని కావేరి చేయి పట్టుకుని అర్జున్ నువ్వే కట్ చేయించాలి. ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషే నువ్వే ఆవే వన్నెలా, ఎండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా, ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా, ఆనందమా ఆనందమదికే ఏమందమే అర్జున్ బాబు, ఏందండి ఇది? ఇవాళ మన గెస్ట్ నారాయణమూర్తి గారు ఉండగా మీరు కేక్ నాకు తినిపించడం ఏంది? ముందు సారికి ఏండ్రి. పర్వాలేదమ్మా, నేనే కదా తినిపించమన్నాను. సారు, గట్ల అంటే కుదరది. అర్జున్ బాబు, సార్కి కేక్ తినిపోయిండ్రి. తినిపోయిండ్రి. అర్జున్, ఎన్ని డ్రామాలాడతావో ఆడు. నీ డ్రామా అంతా అది నీ పెళ్ళామని అందరి ముందు బయట పెట్టాలని, కానీ దాని భయం ఆ నిజం ఎక్కడ బయటపడిపోతుందోనని. అంతే కదా? ఓకే, మీ ప్రయత్నాలు మీరెంత చేస్తారో చేయండి. నేనిప్పుడు మిమ్మల్ని అడ్డుకోను, ఆపను. సమయం వచ్చే వరకు
అదును కోసం ఎదురు చూసే చిరుత కాపు కాచుకుని ఉంటాను ఈ జీవితాల్ని వేటాడడానికి. మై డియర్ స్టాఫ్, ఈ క్షణం నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మరి నా సంతోషాన్ని మీ అందరికీ కానుకగా అందించాలని ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే ఈ నెల మీ అందరికీ 1 మంత్ శాలరీ బోనస్గా ఇవ్వబోతున్నాను. అర్జున్, నేనిక్కడికొచ్చిన పర్పస్ వేరు. అయినా కూడా ఈ సెలబ్రేషన్లో నేను భాగస్వామినయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. డియర్ స్టాఫ్, అర్జున్ ఈరోజు హ్యాపీగా ఉన్నాను, బోనస్ ఇస్తున్నానని చెప్పాడు గాని ఆ హ్యాపీనెస్కి కారణమేంటో ఇంకా తను మీ ఎవ్వరితో షేర్ చేసుకోలేదు. మన ఆఫీస్ స్టాఫ్ అందరికీ ఇంకా తెలియని ఆ మంచి శుభవార్త ఇప్పుడు నేనే అనౌన్స్ చేసి చెప్పబోతున్నాను. మా పెళ్లి గురించి నారాయణమూర్తి సారు అందరికీ చెప్పేసేలా ఉన్నారు. సార్ ఇంతకీ ఏంటి సార్ గుడ్ న్యూస్? త్వరగా చెప్పండి సార్. కొంపతీసి డబుల్ బోనస్ ఇవ్వబోతున్నారా? కాదు కాదు కాదు, అది సార్ ఒక్క నిమిషం. మీరేమనుకోనంటే మీతోని కొంచెం మాట్లాడాలి. జరొక్కసారి ఇట్లా పక్కకొస్తారా? అర్జున్ బాబు, మీరు కూడా. పదర్జున్. స్నేహ, నీ క్యాబిన్ చూపిస్తాన్రా. స్నేహ, ఇక నుంచి ఇదే నీ ప్లేస్. ఈ ఫైల్ మీద సైన్ చేయి. నువ్వు ఆటోలో వెళ్ళటం ఏంటి? ఇంత పెద్ద కంపెనీయే నీది. ఈ సెలబ్రేషన్ కేక్ని కావేరి చేయి పట్టుకుని అర్జున్ నువ్వే కట్ చేయించాలి. మన ఆఫీస్ స్టాఫ్ అందరికీ ఇంకా తెలియని ఆ మంచి శుభవార్త ఇప్పుడు నేనే అనౌన్స్ చేసి చెప్పబోతున్నాను. కావేరి ఇక్కడ చీఫ్ అడ్వైజర్ ఏంటి? తన గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అసలు కావేరి ఏంటి ఇక్కడ?